ఈ భయంకరమైన ఈ కంప్యూటర్ యుగంలో, ఈ భయంకరమైన దుర్దినాలలో లోకము ఎటు వెళ్ళిపోతున్నదో అర్థం కావటంలే. దానికి ఒక మీనింగ్ ఉన్నది, ఒక అర్థం ఉన్నది. కానీ కొన్నిసార్లు సార్వత్రిక సంఘాన్ని కూడా అపవాది లోకంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోయే భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి భయంకరమైన దుర్దినాలలో దేవునికి సహకరించేవారు ఈ భూమి మీద కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా భారముతో కన్నీటితో ఈ మాటలు నేను చెప్తున్నాను నాన్న. దేవునికి సహకరించేవారు చాలా తక్కువ. సేవకులు సైతము ప్రారంభ దశలో ఆత్మానుసారంగా ప్రారంభించిన పరిచర్య గ్రాడ్యువల్గా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ రావటంతోనే పరిచర్యలు కూడా బలహీనమైపోతున్న భయంకరమైన దినాలు ఇవి. బిలీవర్స్ కూడా ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా మరలా లోకంలో కలిసిపోతున్న భయంకరమైన దినాలు ఇవి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఈ భూమి మీదని చూసినప్పుడు ఈ భూమి మీద దేవునికి సహకరించే వ్యక్తి ఒకరే ఒకరు కనబడ్డారట. ఆయన పేరే నోవాహు. చూడండి, ఎంతో మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా యథార్థవంతుడు, నీతిపరుడు ఒకరే ఒకరు కనబడుతున్నారట దేవునికి. దేవుడు చూడండి నోవాహు దగ్గరికి వచ్చి తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు నోవాహు దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నాడంటే, నోవా, ఈ భూమి మీద నా రాజ్యాన్ని కట్టాలని నా ప్రయత్నంలో నేనున్నప్పుడు నాకు సహకరించేవారు ఎవరు లేరు బిడ్డ, నువ్వైనా నాకు సహకరిస్తావా అన్నప్పుడు నోవాహు ఏమన్నాడంటే, లార్డ్, ఐఎమ్ రెడీ లార్డ్, నేను నీకు సహకరిస్తా ప్రభువా అనేసి అన్నప్పుడు అప్పుడు దేవుడు నోవాహుకు బాధ్యత ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఎవ్రీబడి, దేవుడు ఎంత డీసెంట్గా మూవ్ అవుతాడంటే ఎవరిని కూడా బలవంతంగా బాధ్యత ఇచ్చి వాడుకోడు నాన్న దేవుడు. కానీ దేవుని మనస్సు ఎట్లాంటి మనసు అంటే, ప్రభువా నేను నీకు సహకరిస్తాను నాయన అన్నప్పుడే ఆ వ్యక్తికి బాధ్యత ఇస్తాడట దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాలు ఎట్లాంటి దినాలంటే దేవుణ్ణి స్వార్థంగా వాడుకునే ప్రజలు ఉంటున్నారు. కానీ మేము నీకు సహకరిస్తాము ప్రభు అని ముందుకొచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దేవుడు భూమి అంతా కూడా తిరుగుతున్నాడు, కానీ అందరూ ప్రజలు ఆయనని స్వార్థంగా వాడుకునేవారే. ఉద్యోగం లేకపోతే ప్రభా ఉద్యోగం ఇవ్వండి ప్రభా, భర్త మారకపోతే భర్తను మార్చండి ప్రభా, అప్పులను తీర్చండి ప్రభా, ఈ రోగం ప్రభా, ఆ రోగం ప్రభా అని ఎంత మాత్రము ఆ ప్రార్థనా విన్నపాలే దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. కానీ నీ రాజ్యాన్ని కట్టడానికి నా వంతు నేను చేస్తా ప్రభు, ఐఎమ్ రెడీ లార్డ్ అని సహకరించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కానీ నా 2 చేతులు జోడించి కన్నీటితో ఈ మాటలు చెప్తున్న బిడ్డ, నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే భవిష్యత్తులో నాయనా నువ్వు దేవునికి సహకరించాలా. తండ్రి, నేను నీకు సహకరించడానికి నీ పని కోసం నేను ఉన్నాను ప్రభు అని గట్టిగా అందామా? హల్లెలూయా. నువ్వు ఒక ప్రణాళికతో ఈ స్థలానికి నడిపించబడ్డావు బిడ్డ. ఎందుకంటే ఫ్యూచర్ డేస్లో నువ్వు జస్ట్ వచ్చి వెళ్ళిపోయే బిలీవర్గా కాదు, కానీ కొన్ని బాధ్యతలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. యుద్ధ రంగంలో అడుగు పెట్టినప్పుడు యుద్ధం చేసేవారు ఉంటారు, సైనికులు ఉంటారు. అంతేకాక వారితో పాటు ఆ యొక్క వెపన్స్ ని కాపాడటానికి చూసుకునే సైనికులు ఉంటారు. విజయం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని అందరూ కూడా పంచుకుంటారు. ఆమెన్. ఈ భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. ఇదిగో ఈ బిడ్డలు ఉన్నారు, యవ్వన బిడ్డలు, దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య వారు చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డలు ఉన్నారు, వారి పని వారు చేస్తున్నారు. కెమెరామ్యాన్స్ వారి పనులు వారు చేస్తున్నారు. అషర్స్ వారి పని వారు చేస్తున్నారు. మనమందరం కలిసి ఈ పనిలో పాలిభాగస్థులముగా ఉంటున్నాము. కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత కేవలం పాస్టర్ ప్రవీణ్ గారికే రివార్డ్స్ ఉండవు, కానీ
పాస్టర్ ప్రవీణ్ గారితో ఎంతమంది పరిచర్యలో సహకరించినారో అందరికీ కూడా ఈక్వల్ రివార్డ్స్ దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు ఎక్కువగా, రెండోదిగా ఈ యవన బిడ్డలకు తక్కువగా ఉండదు, కానీ మేమందరం కలిసి పని చేస్తున్నాము కాబట్టి, మేమందరం కలిసి ముందుకు సాగుతూ ఉండటమును బట్టి ఇక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి. కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరికి దేవుడు ఈక్వల్ బహుమతులు అనేటి ఇస్తాడు. కాబట్టి యవ్వన బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఇకనైనా మెలకువ తెచ్చుకోండి బిడ్డ, ప్లీజ్. ఇకనైనా మీ పాత జీవితానికి గుడ్ బై చెప్పండి నాన్న, ప్లీజ్. మీ నామినల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్కి గుడ్ బై చెప్పండి నాన్న, ప్లీజ్. మీ ట్రెడిషనల్ క్రిస్టియన్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పండి, ప్లీజ్. యేసయ్య, నేనున్నా యేసయ్య, నీకు సహకరించడానికి నేనున్నాను యేసయ్య అని నువ్వు ఒక్క మాట అంటే పరలోకం అంతా ఆనందిస్తూ ఉంటుంది అక్కడ. ఆమేన్. నేనున్నాను ప్రభు అంటే ఒక బాధ్యత దేవుడికి ఇస్తాడు బిడ్డ. కానీ వస్తున్నావు వెళుతున్నావు, కానీ ఏ రోజు కూడా నేనున్న ప్రభు నీకు సహకరించడానికని ఏ రోజు నువ్వు అనలే. అందుకనే బలవంతంగా దేవుడు మనకి బాధ్యతలు ఇవ్వటం లేదు నాన్న. నేను హైదరాబాద్ వెళ్ళటానికి ఐఎమ్ రెడీ లార్డ్ అన్నా, నన్ను పంపించినాడు. నీవు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ రాజ్యాన్ని కట్టడానికి నేనున్న ప్రభువా. ఈ లాస్ట్ డేస్లలో ఈ రైజింగ్ రివైవల్ ఈ 20 సిటీస్లో రైజ్ కావటానికి నేనున్నాను ప్రభువా అని నువ్వంటే నీ ద్వారా యూనివర్సిటీస్ అన్ని కూడా మారిపోతాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి నోవాహును వెతికినట్లు, అబ్రహామును వెతికినట్లు ఈ దినాలలో దేవుడు వెతుకుతూ ఉన్నాడా? మన ద్వారా ఈ రైజింగ్ రివైవల్ అనేది రైజ్ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఎంతమంది ఈ రైజింగ్ రివైవల్లో ఎంటర్ కావాలని ఆశ ఉన్నది? చేతుల పైకెత్తండి. హల్లెలూయా. ఈ రైజింగ్ రివైవల్లో we want to enter into this banner. Lord, we want to enter under this mantle. ఈ దుప్పటి క్రింద మేము అడుగు పెట్టాలని ఆశ కలిగిన వారు చేతుల పైకెత్తండి. హల్లెలూయా. ఈ బలమైన ఉజ్జీవపు వాతావరణంలో మనం అడుగు పెట్టాలి అంటే దేవుడు కొన్ని మంచి విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుంచి దయచేసి చదవాలి ప్లీజ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. చూడండి, రాత్రి చాలా ప్రేయర్ఫుల్ గా ఈ యొక్క రివైవల్, ఈ లాస్ట్ డేస్లలో, ఈ ఎండ్ టైంలో, క్రీస్తు యొక్క రాకడ సమయంలో ఈ రివైవల్ అనేది నీ ఫ్యామిలీలో, నీ కాలనీలో, నీ సొసైటీలో, నీ పట్టణంలో రైస్ కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గుండా మనం వెళ్ళాలి. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మహిమ కలిగిన అనుభవాలు మనం అనుభవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి చాలా ప్రేయర్ఫుల్గా ఈ రెవల్యూషన్ నువ్వు పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగునట. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలాసార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుడి నుంచి బ్లెస్సింగ్స్ పొందుకోవాలనే మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు నిందలు, అవమానాలు, అబద్ధ మాటలు, వ్యతిరేకతలు భరించటానికి చాలాసార్లు సార్వత్రిక సంఘము ఇష్టపడదు. నేను వాడబడాలి ప్రభువా, నీ బలమైన ఆత్మచేత నన్ను నింపు ప్రభువా, నేను ఇదైపోవాలి అదైపోవాలి అని
సార్వత్రిక సంఘము ప్రార్థన చేస్తూ ఉంటది, కానీ దేవుని కోసం నిందపడటము, దేవుని కోసము అబద్ధ మాటలు పడటము, దేవుని కోసము ఆ తిరస్కరించే అనుభవించటానికి ఈ దినాలలో బిలీవర్స్ కానీ క్రైస్తవులు కానీ సార్వత్రిక సంఘము ముందుకు రావటంలే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా ఒక దైవ సేవకుణ్ణి బహుబలముగా దేవుడు ఎప్పుడు వాడుకున్నాడంటే, ఓవర్ నైట్ లో వారిని అభిషేకించి వాడుకోలేదు, కానీ అన్ని కోణాలలో ఆ వ్యక్తిని దేవుడు నలగగొట్టినాడు. ఆమెన్, హల్లెలూయా. అన్ని కోణాలలో నలగగొట్టినాడు ఆ సేవకుణ్ణి. మోషే పెద్దవాడైన తర్వాత అని హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 కనబడుతుంది. దానికంటే ముందు మోషేని దేవుడు అన్ని కోణాలలో అన్ని యాంగిల్స్లలో నలిపివేసినాడు అంతే. అబ్రహాము జీవితంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఓవర్ నైట్ లో కాలే, కానీ గర్భఫలము లేని అనుభవము, చేదు, వ్యతిరేకత, నింద, అవమానము అంటే ఏంటిదో దేవుడు నలిపివేస్తున్నాడు అబ్రహామును. యాకోబును ఇశ్రాయేలుగా మార్చక ముందు కొన్ని సంవత్సరాలు నల్లిని నలిపినట్లు నలిపివేస్తున్నాడు యాకోబునే. బైబిల్ గ్రంథంలో దావీదు సింహాసనం ఎక్కక ముందు దావీదును నలిపివేసినాడా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నలగగొట్టే అనుభవంలోకి వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మెసేజెస్ రావటం లేదు ఈ దినాలలో. ఈ రెవల్యూషన్స్ సార్వత్రిక సంఘాలలో రిలీజ్ కావటంలే. నలగగొట్టే అనుభవము, ఆ క్రిటిసిజం అనేటి మెసేజెస్, రెవల్యూషన్స్ సార్వత్రిక సంఘానికి రావటంలే. కాబట్టి సార్వత్రిక సంఘం రివైవల్ కోసం ప్రిపేర్ కాలేకపోతుంది. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు ఒక వ్యక్తిని భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసేవాడుగా ట్రాన్స్ఫార్మ్ చేయకముందు వారిని నలిపివేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాలలో సార్వత్రిక సంఘము నలగగొట్టబడాలా, క్రైస్తవులు నలిపివేయబడాలా, నలగగొట్టబడాలా. నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అంటే సార్వత్రిక సంఘానికి భయం. అన్నిటికీ ప్రిపేర్ అవుతారు, కానీ ఏదైనా నింద రాగానే మందిరానికి దూరం అయిపోతారు. ఏదైనా క్రిటిసిజం రాగానే దైవ సేవకుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గొప్పవాడివి కావాలి అంటే నువ్వు మొదటిగా నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అనుభవించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. క్రిటిసిజం, 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 నిందలు, అవమానాలు, అబద్ధ మాటలు నీ జీవితంలో నువ్వు అనుభవించకపోతే నువ్వు చేరవలసిన ఉన్నత స్థానికి నువ్వు వెళ్ళలేవు. నీవు ఆ భయంకరమైన చేదైన అనుభవంలోకి వెళ్ళనంత కాలము దేవుడు నిన్ను డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ తో నింపి నిన్ను వాడుకోడు. బిల్లీ గ్రామ్ ఒక మాట అంటాడు, ప్రజలు నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు ఆ క్రిటిసిజంని నేను ఒక ప్రైజింగ్స్ లాగా నేను అనుభవిస్తాను. ఆమేన్. ప్రజలు నన్ను నిందించి అబద్ధ మాటలు పలికినప్పుడు నేను అవి ప్రజల నుంచి వస్తున్న పొగడ్తలు అని నేను సంతోషించి ఆనందిస్తాను అని బిల్లీ గ్రామ్ అనేసి అంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి. ఒక బలమైన ఉజ్జీవపు జ్వాలలు నీ ద్వారా, నీ కాలనీ, నీ ఫ్యామిలీ, నీ పట్టణము రగులుకోవాలి అంటే మనము నిందలు భరించాలి. ఎంతమందికి ఈ అనుభవంలో వెళ్ళాలని ఉన్నది? చేతులు పైకెత్తండి.
ఎంతమందికి అవమానాలు భరించాలనున్నదే? ఎంతమంది నీవు చెయ్యని పొరపాటు నీపై పడాలని ఎంతమందికి ఉన్నది? మనం నిందలు అవమానాలు భరించినప్పుడే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రన్నింగ్ రేస్లో పరిగెత్తుతూ ఉంటారు రన్నర్స్. మనము ఎవరిని సెకండ్ ఇస్తాం? వెళ్ళి షేక్ హ్యాండ్ ఎవరికి ఇస్తాం? ఓడిపోయిన వాళ్ళకి ఇస్తాం ఆ షేక్ హ్యాండ్. వెల్ డన్ అని ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వము. కానీ షేక్ హ్యాండ్, మనం షేక్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికంటే ఆ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తికే మనం షేక్ హ్యాండ్ ఇస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో సుఖానికి మనం అలవాటు పడ్డట్టయితే దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా వాడుకోడా. ఈ 13 సంవత్సరాలు కూడా దేవుడు మా ఇద్దరిని అన్ని కోణాలలో నలిపివేసినాడు. క్రిటిసిజం అంటే ఏంటిదో మాకు తెలుసు. నిందలు, అవమానాలు, అబద్ధ మాటలు అంటే ఏంటియో మా జీవితంలో మేము తెలుసు. దేవుడు మా జీవితంలో ఇవి అనుభవించే సమయంలో అడుగడుగున దేవుని యొక్క కృప మమ్మల్ని కంట్రోల్లోకి తీసుకొని వచ్చింది. ఎవరైనా నిందించినప్పుడు మౌనంగా ఉండమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బిలీవర్గా ఉన్నప్పటి నుంచి దాని తర్వాత సేవలోకి అడుగు పెట్టిన తర్వాత భయంకరమైన నిందలు, వ్యతిరేకతలు, మేము చెయ్యని పొరపాట్లు మా మీద పడుతూ ప్రజలు మమ్మల్ని నిందిస్తూ అబద్ధ మాటలు పలుకుతూ మమ్మల్ని హేళనాస్పదంగా చూస్తుండే సమయంలో మాలో ఉన్న ప్రేమ కలిగిన యేసయ్య మమ్మల్ని అడుగడుగున కంట్రోల్ చేసినాడు. గట్టిగా చప్పట్టుకొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్లీ ఇది రాత్రి వచ్చిన సేవ కాదు బిడ్డ. ఇది ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్స్లకు వెళ్తే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. మిరకల్స్ జరుగుతున్నాయి, వండర్స్ జరుగుతున్నాయి. అనాయింటింగ్ బహుబలంగా ప్రజలపై కుమ్మరించబడుతున్నది. ఈ బలమైన అనాయింటింగ్ మా మీద ఉండటానికి, ఆ బలమైన డెమాన్స్ట్రేషన్ జరగటానికి రాత్రి వచ్చిన అనాయింటింగ్ కాదు, కానీ 13 సంవత్సరాలు నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, అబద్ధ మాటలు మా మీద పలుకుతున్నప్పుడు మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మౌనముగా ఉంచి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. నా ప్రియ సహోదరుడా, ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇంటూ దిస్ రైజింగ్ రివైవల్, నీవు నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, అబద్ధ మాటలు అనేటి అనుభవములో నువ్వు వెళ్ళాలి. చేతులు పైకి ఎత్తండి అంతే. ఎవరు కదలొద్దు, కండ్లు మూసుకోండి అంత. చేతులు పైకి ఎత్తండి అంతే. ఈ రాత్రి నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయడానికి నీతో మాట్లాడుతున్న దేవుడును నా ప్రియ కుమార్తె. నీ జీవితంలో భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ నా సన్నిధిలో కారుస్తున్న ప్రతి కన్నీటికి నేను జవాబు ఇవ్వబోతున్నా. ఎంతో కాలం నుండి నా సన్నిధిలో కన్నీరు కారుస్తూ అలిసిపోయి విసిగిపోయిన స్థితిలో ఉన్నావు. ఈ రాత్రి నీకు ఒక నూతన కార్యం నేను చేయబోతున్నా. నీతో నేను మాట్లాడుతున్నా ఊహించలేదు, కానీ నీకోసం ప్రత్యక్షంగా వచ్చి నేను నీతో మాట్లాడుతున్నాను. ఇదిగో నీ కుటుంబంలో ఈ దినము నుంచే ఒక గొప్ప కార్యాన్ని నేను ప్రారంభించబోతున్నాను. థాంక్యూ లార్డ్. ఇక్కడ ఒక సహోదరి బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నది. ఎవరు చెప్పుకోలేకపోతున్నావు. ఎవరా సహోదరి? యంగ్ గర్ల్. పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళిపో. సుడు ఎల్వేరన్ హషాలియానా అస్ అర్జాన్ యాన్ యెహోవా ఎన్మెవాలసే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు, నీ వేదన నేను చూస్తున్న దేవుడును నా ప్రియ కుమార్తె.
ఎల్లారియమవాలా అనేక మంది మనుషులు నమ్మి మోసపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అకచర్తరియం యెహోవాలా మనుషుల ప్రేమల వైపు చూసి అలసిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. ఏసహేఓమెలోనాన్ నా ప్రేమ ఏంటో నీకు సంపూర్ణంగా చూపించడానికే నీతో మాట్లాడుతున్నా. ఏషహవామెలోన్ ఈ రాత్రి నుంచి నా కృప, నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. నా ప్రేమను నీలో నుంచి ప్రజలకు కనపరచబోతున్నా. ఏషహవానెబెయాన్. థాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. జస్ట్ చేతులు పైకెత్తండి, ఎవరు కళ్ళు తెరవద్దు. నా ప్రియ కుమార్తె, ఈ రాత్రి నీకోసం ప్రత్యేకంగా మాట్లాడడానికి వచ్చిన దేవుడు నీతో మాట్లాడు. నీ హృదయంలో నా సన్నిధిలో ఒక కోరిక నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దానికి ప్రతిఫలం నేను దయచేయబోతున్నాను. ఈ రాత్రి నేను నీతో మాట్లాడుతాను, నువ్వు ఊహించలేదు, కానీ నువ్వు ఊహించలేని అద్భుతాన్ని నేను చేయబోతున్నాను. నువ్వు దేని నిమిత్తము నా సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో అది నీ ఎదుటికి నేను తీసుకొని రాబోతున్నాను. ఇది మొదలుకొని నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతున్నది. జస్ట్ ప్రేయర్ఫుల్ గా ఉండండి అంతే. ప్రేయర్ఫుల్ గా ఉండండి అంతే. ప్రేయర్ఫుల్ గా ఉండండి అంతే. నా ప్రియ కుమారుడా, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడను, నీ కోసం ఈ స్థలంలో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. ఒక సెటిల్మెంట్ విషయంలో, నీ ఆధ్యాత్మిక విషయంలో నువ్వు బాగా ఆలోచిస్తున్నావు. ఒక కార్యం గురించి నా సన్నిధిలో కనిపెడుతున్నావు. అనేక మందిని చూసినప్పుడు నీలో నిరుత్సాహము, కృంగుదల నేను చూసిన దేవుడును నీతో మాట్లాడుచు. నా సమయంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీవు అనుకున్న సమయం కాదు, కానీ నా సమయం రాబోతుంది. ఒక ఉన్నతమైన స్థానంలోకి నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాను. ఇది మొదలుకొని నా సన్నిధి నీకు తోడుగా వచ్చబోతుంది. థాంక్యూ లార్డ్. నీలో ఆత్మ దాహాన్ని చూసిన దేవుడును నీతో మాట్లాడుతున్న నా ప్రియ కుమారుడా. ఎంతో నాలో ఎదగాలని ఆశ, నా కోసం ముందుకు సాగాలని ఆశతో నువ్వు కనిపెట్టుకున్నావు. పరిస్థితులు చాలా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నువ్వు పోరాడుతున్నావు. కానీ నీ ముందు ఒక అద్భుత కార్యం ఉంది. అది నీ కంటికి కనబడట్లేదు. నీ జీవితంలో అది నేను తీసుకొని రాబోతున్నాను. విధంగా నా అభిషేకం నీ మీదకి రాబోతుంది. నేను వాడుకోబోతున్నాను. నా ఆత్మ సన్నిధి నీకు తోడుగా ఉండబోతున్నది. స్వరాలిపి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. Holy In the Spirit, name of Jesus. Spirit of God. రోహలో ఎనబేనమోనా కియాషా. నీ మంట, నీ ఆశ, నీ తృష్ణ చూసిన దేవుడును నా ప్రియ కుమార్తె, నీ మధ్యలోనికి నేను వచ్చాను. అనేక మందిని చూసినప్పుడు నీలో మంట, దాహము కలిగి ఉంది. నిన్ను బలమైన వెపన్ వల్ల నేను వాడుకోబోతున్న దేవుడను. యవ్వనులు నీ ద్వారా మండపోతున్నారు. యవ్వనులు నీ ద్వారా మార్చబడబోతున్నారు. యవ్వనులకి బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నారు. అయితే నీ ముందు ఒక పోరాటం ఉంది, భయపడకు. నా సన్నిధి నీకు తోడుగా రాబోతున్నది. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. చేతులు పైకెత్తండి.
నామంకు స్తోత్రం. ఇక్కడున్న మీ అందరికీ వందనాలు. నా పేరు భారతి, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఒకరోజు సడన్గా నిద్రపోతుంటే నిద్రలోనే నాకు ఫిట్స్ వచ్చింది. అయితే మా ఇంట్లో వాళ్ళు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ ఏదో నాటు మందు అంటే అది ఇచ్చారు. అయితే ఆ బాధ చాలా భరించలేనంతగా ఉండింది. మా తమ్ముడు అది చూడలేకపోయి ఇక్కడికి వచ్చాడు. చర్చ్కి వచ్చి ఇక్కడ నుంచి కచ్చిప్ ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను ఆ కచ్చిప్ కట్టుకొని ప్రేయర్ ఆయిల్ రాసుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఏమీ రాలేదు, ఇంకా తగ్గిపోయింది పూర్తిగా. మన దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామంకు మహిమ కలుగును గాక. మా కుటుంబంలో చాలా గొడవలు వచ్చాయి. మా అక్కకి మా అమ్మకి బాగా కొట్టుకొని అసలు మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఒక శత్రువుని చూసినట్లు చూసేదనమాట మా అక్క మా అమ్మని. చాలా మనశ్శాంతి లేకుండా కుటుంబంలో ఎప్పుడు ఏదో శోధనలా ఉండేది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. షారాన్ సిస్టర్ గారు అప్పుడు కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు అందరు అని ప్రేయర్ చేశారనమాట. అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా ఇంటికి రానిచ్చేది కాదు, వాళ్ళు ఎంతో బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి వందనాలు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా ఫ్రెండ్ తను అన్యుడు అనమాట. తనకి జాబ్ లేక బాధపడుతున్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాము. తనని తీసుకొచ్చినప్పుడు తనకి నమ్మకం లేదు, ఏదో మేము రమ్మంటే వచ్చాడు. అయితే తనకి అప్పుడు ప్రేయర్ చేశారనమాట జాబ్ లేని వాళ్ళ కోసం. ఆ నెక్స్ట్ వీకే తనకి చెన్నైలో జాబ్ వచ్చింది. దేవుడు చేసినటువంటి ఈ కార్యాలను బట్టి దేవునికి వందనాలు. అలాగే దేవజనునికి దేవజనురాలకు కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. నా పేరు శివ అండి. నేను మోతీనగర్ నుంచి వచ్చాను. నాకు స్టడీస్ అయిన తర్వాత 1.5 year నేను జాబ్ కోసం చాలా ట్రై చేశానండి. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను జాబ్ లేదని. కానీ నేను జాన్లో కల్వరి ప్రత్యక్షతకు వచ్చాను. వచ్చినప్పుడు ప్రవీణ్ అన్న నీడ్స్ కోసం ప్రేయర్ చేసినప్పుడు నేను చాలా కన్నీరు కాచానండి. నాకు దేవుడు అపోలో హెల్త్ స్ట్రీట్లో మంచి జాబ్ ఇచ్చారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.